మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటో తెలుసా? మనకి ఏ ఇష్యూ జరిగినా దాన్ని అటు తిప్పి అటు తీసుకొచ్చి కమ్యూనిటీస్కే లింక్ చేస్తారు. ఆ కమ్యూనిటీ రీజన్ అవ్వచ్చు, రిలీజన్ అవ్వచ్చు, క్యాస్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా యూకే వీసా స్కామ్ కాంట్రవర్సీ ఏదైతే ఉంది, ఇక్కడ కూడా అలాంటి కమ్యూనిటీ టర్నింగ్ తీసుకోబోతుంది. ఈ ఇష్యూ కూడా ఆల్రెడీ ఒక జర్నలిస్ట్ గారు స్టార్ట్ చేశారు. దాన్ని కంటిన్యూ చేస్తే ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ ప్రాపగండాని స్ప్రెడ్ చేసుకుంటున్నారు. అందులో అసలు ఇది ఒక కమ్యూనిటీ మీద దాడి అని చెప్పి, నెక్స్ట్ అసలు బాధితులు కట్టిన డబ్బులు వేరే విషయం అని చెప్పి, అదంతా నేను చెప్తాను. అది ఏంటి అలా ఏం చెప్తున్నారు, ఏం ప్రాపగండా అని. దానికి బాధితుల ఛాలెంజ్ కూడా ఉంది. నేను ఆల్మోస్ట్ ఒక 1 hour 1.5 hour మాట్లాడా. నేను రికార్డింగ్ ప్లే చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో నేను రికార్డ్ చేసుకున్నా, వాళ్ళు కన్సెంట్ తీసుకుని రికార్డ్ చేసుకున్నా. బట్ నేనే చెప్పేస్తాను, మీకు అప్డేట్స్ ఇచ్చేస్తా సింపుల్గా. ఫర్దర్గా ఫ్యూచర్లో ఏదైనా కావాలంటే మళ్ళీ ఆ రికార్డింగ్ మనం ప్లే చేసుకోవచ్చు. బట్ లేదంటే లెంత్ అయిపోతుంది వీడియో. మాట్లాడదాం. బాధితుల ఛాలెంజ్ కూడా ఉంది. దాంతోపాటు వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద ఎండ్ గేమ్. కోర్టులు, జ్యుడిషియరీ వెళ్ళిపోతున్నాయి నెక్స్ట్ లెవెల్కి. మనం కూడా ఇంకా దీని గురించి గట్టిగా మాట్లాడే అవకాశం కూడా ఉండదో తెలియదు ఫర్దర్గా. సో లెట్స్ బిగిన్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. నేను ఈ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నాము, షేమ్ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కేసు ఇక్కడ కేసు ఫైల్ అయింది అని నాకు తెలిసిందో, ఈ విషయం మీద మాట్లాడేటప్పుడు ఆ ఎఫ్ఐఆర్ని తెప్పించుకొని చూసినప్పుడు నేను ఫస్ట్ ఎతికింది ఏంట్రా అంటే, ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆయన క్యాస్ట్ ఏంటి అని. ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ మచ్ అషేమ్డ్. ఎందుకంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి, నేను పెరిగిన వాతావరణం నాకు తెలుసు. ఇది అటు తిరిగి కమ్యూనిటీస్కే లింక్ అవుతుందని తెలుసు. నాకు ఆ టర్నింగే తీసుకుంటుందని తెలుసు. ఇక్కడ ఇరు వర్గాలు ఎవరైతే ఉన్నారో, కంప్లైంట్ చేసిన వాళ్ళు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇద్దరు ఒకటే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అదర్వైజ్ ఈ టర్నింగ్ అనేది ఎప్పుడో తీసుకునేది. రీసెంట్గా ఒక జర్నలిస్ట్ గారు ఏదో ఒక ఆర్టికల్ చదివితే చెప్పారు, ఇది ఒక కమ్యూనిటీ మీద దాడిలాగా ఆర్టికల్లో ఉందనంటే ఆయన ఒకంగా చెప్పారు. ఇప్పుడు వీళ్ళు కూడా దాన్ని ఆ ప్రాపగండానే స్ప్రెడ్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో జరిగేది ఇదే. అందుకని మనం ఇప్పుడు దీన్ని ఇక్కడే ఖండించాలి. మ్యాటర్ ఇక్కడ కమ్యూనిటీ మీద దాడి కాదు. బాధితులు ఏ కులానికి, ఏ మతానికి, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా బాధితులే. దీనికి కమ్యూనిటీతో సంబంధం లేదు. చెప్తా, వాళ్ళ బిజినెస్ పేజెస్లోంచి ఏం స్ప్రెడ్ చేస్తున్నారో చెప్తా. చెప్పే ముందు వీడియోని లైక్ చేసి చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఆల్మోస్ట్ 1 million యూనిక్ యూజర్స్ రీచ్ అయ్యింది. అండ్ అన్నిటికన్నా నాకు ఇక్కడ నేను చూసుకునే అనలిటిక్స్లో అన్నిటికన్నా సిబిఎస్ఈ స్కామ్ గురించి మనం ఏదైతే మాట్లాడామో, క్యూనిట్ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడామో, దానికి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ఇంపార్టెన్స్, ఈ ఛానల్ మంచిది, మా ఈ ఛానల్లో మంచి కంటెంట్ ఉంటుందని చెప్పేది ఆ సబ్స్క్రైబర్సే. రీచ్ వెళ్తున్నా కూడా చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇది వన్ ఆఫ్ దేర్ బిజినెస్ పేజెస్ అనమాట. వాళ్ళు ఏం స్టేటస్ పోస్ట్ చేశారంటే, #UK వీసా స్కామ్, #కమ్యూనిటీ టార్గెట్. ఫస్ట్ స్టెప్లో యూకేలో ఒక్కో వీసాకి 11 లక్షలు కట్టాలి. అది గవర్నమెంట్కి ఇద్దరు కలిపి అయితే కనుక 22 లక్షలు కట్టాలి, హస్బెండ్ అండ్ వైఫ్ అయితే కనుక. ఇండియా నుంచి ఆ ఫీజులు కట్టేదానికి కార్డులు సరిపోక ఏదైనా ఏజెన్సీని పట్టుకొని కట్టించుకుంటారు. ఆ ఏజెన్సీలో ఆ డబ్బులు తమ యూకే అకౌంట్ల నుంచి కార్డులు వాడి కడతారు. దానికి ఎంతో కొంత ఫీ ఛార్జ్ చేస్తారు. వీళ్ళ దగ్గర ఇండియాలో అవి తీసుకుంటారు. ఈ మధ్య స్కామ్ చేశారని ప్రాపగండా చేస్తున్న ఇన్సిడెంట్లో జరిగింది ఇదే. సో అక్కడ యూకే గవర్నమెంట్కి 22 లక్షలు కట్టాలి. ఒకరికైతే 11 లక్షలు, ఇద్దరికైతే 22 లక్షలు కట్టాలి. వాళ్ళ దగ్గర కార్డులో అంత కెపాసిటీ ఉండదు కాబట్టి ఇక్కడ పే చేయించుకొని రూపీస్లో తీసుకొని అక్కడ కడతారు. అక్కడ వాళ్ళ కార్డుల నుంచి యూకే అకౌంట్ నుంచి కడతారు. అందుకనే దానికోసం కొద్ది ఛార్జ్ తీసుకుంటారు అది అని. నేను లాస్ట్ వీడియో చేసిన తర్వాత కూడా కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ డౌట్స్ క్లియర్ అయిపోతాయి. లాస్ట్ వీడియోలో ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. డబ్బులే 2 ఫీజులు ఉన్నాయి చెప్పాలంటే. ఒకటి వీళ్ళు కన్సల్టెన్సీకి కట్టింది, 2 వీళ్ళు గవర్నమెంట్కి కట్టింది. ఇక్కడ ఎవరైతే వీసాకి అప్లై చేసుకున్నారో వాళ్ళే గవర్నమెంట్కి ఆ డబ్బులు కట్టుకున్నారు. ఎంత కట్టారా, గవర్నమెంట్కి ఎంత కట్టారా అంటే, గవర్నమెంట్కి 2 రకాల ఫీజులు ఉంటాయి. ఒకటి ఇన్సూరెన్స్కి సంబంధించింది, IHS ఏదో అంటారు, దానికి 3,500 పౌండ్లు కట్టాలి. ఒకటి వీసా ఫీజు, దానికి 1,500 పౌండ్లు, 1,500 పౌండ్లు, మొత్తం ఒక 5,000 పౌండ్లు, అంటే ఒక 5 లక్షలు. ఆల్మోస్ట్ 3,000, 1,500, 4,500 నుంచి 5,000 పౌండ్లు, ఒక 5 లక్షల రూపాయలు మన దగ్గర నుంచి కట్టాలి. కట్టిన తర్వాత ఇన్ ఎనీ కేస్ నీకు గనక యూకే వీసా రిజెక్ట్ అయితే, నీకు అందులోంచి నువ్వేదైతే ఇన్సూరెన్స్ కోసం కట్టా 3,000 పౌండ్లు వెనక్కి వస్తాయి. అంటే 3 లక్షలు ఎంతో వెనక్కి వస్తాయి. మిగతా డబ్బులు ఏవైతే యూకే వీసా ఫీజు ఏదైతే ఉందో 1,500 పౌండ్లు వెనక్కి రావు. సరేనా? లాస్ట్ టైం బాధ్యులతో మాట్లాడినప్పుడు నేను అడిగింది అదే. మీరు ఎక్సెల్లో డబ్బులు పెట్టాం అవన్నీ చెప్పారు. ఎంత పెట్టారండి అంటే, వీళ్ళు ఏదైతే జాగ్రత్తగానండి, ఏదైతే ఈ కన్సల్టెన్సీస్కి చెందిన వ్యక్తులకి పంపించారో ఆ డబ్బులు మాత్రమే వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఏవైతే యూకే వీసా కోసం యూకే గవర్నమెంట్కి కట్టారో అవి వాళ్ళు క్లెయిమ్ చేయట్లేదు. అందులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి, నేను మీకు చెప్తా డీటెయిల్గా.
అవి వాళ్ళు క్లెయిమ్ చేయట్లేదు. అది ఆయన అప్పుడు చెప్పారు, ఇప్పుడు చెప్పారు, అండ్ ఒక ఛాలెంజ్ కూడా చేశారు. చెప్తా నేను ఇక్కడ ఏం జరిగిందిరా అంటే వీళ్ళందరికీ బాధితులకి సరే కనీసం వాళ్ళకి 3 లక్షలే అంతే వెనక్కి వచ్చినాయి అంటే ఇక్కడ మల్టిపుల్ కేసెస్. మనం ఫస్ట్ విక్టిమ్తో మాట్లాడడం మీకు గుర్తుంటే ఆవిడ ఏం చెప్పారు, నాకు యూకే వీసా వచ్చింది కానీ నాకు ఎంప్లాయర్ని చూపించలేదు, నాకు పేరోల్ రన్ చేయలేదు. మీరు ఇలాంటి కేసులే మల్టిపుల్ ఉన్నారు, మల్టిపుల్ విక్టిమ్స్ నుంచి ఉన్నారు. వీళ్ళందరికీ యూకే వీసాలు వచ్చినాయి కానీ ఆ సిఓఎస్లు అవన్నీ ఆ ఎంప్లాయర్స్ అసలు పట్టించుకోవాలి. అసలు అక్కడికి వెళ్తే మాకు అసలు సంబంధం లేదని చెప్పారు. సో వీళ్ళకి యూకే వీసా రావడం వల్ల వాళ్ళు అక్కడ కట్టిన డబ్బులు ఏవైతే ఇన్సూరెన్స్కి కానీ యూకే వీసా ఫీజులు కానీ ఏవి వెనక్కి రాల. సరేనా, వీళ్ళు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల, ఇక్కడ పేరోల్ అంటే నెల జీతం వేయాలి, అది పడలా. ఈ పర్టికులర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో శివ అని చెప్పి ఈయనకి జరిగింది కూడా అదే. ఈయనకి యూకే వీసా వచ్చింది కానీ యూకే వీసా వచ్చిన తర్వాత ఏమైంది, ఈయన ఎంప్లాయర్కి కాంటాక్ట్ చేస్తే ఆ ఎంప్లాయర్ ఏమన్నాడంటే, బాబు నాకు తెలియకుండా ఇచ్చారు, ఈ మధికర్ గారు వాళ్ళు పెద్ద ఇది స్కామ్ చేస్తారు, వీళ్ళు నాకు కూడా 70 లక్షలు ఎగ్గొట్టారు, వాళ్ళు ఎలా ఇస్తారు, నా అకౌంట్ డీటెయిల్స్ నాది సిస్టమ్ యాక్ట్ చేశారో లేదా నా అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయో నేను ఇమీడియట్గా సిఓఎస్ క్యాన్సిల్ చేస్తానని చెప్పి ఆయన క్యాన్సిల్ చేశారంట. ఇది ఆయన చెప్పిన మాటలే. సో ఆయనకి యూకే వీసా వచ్చినా కూడా ఈయన క్యాన్సిల్ చేయడం వల్ల పోయింది అది. సో ఆయనకి ఏ డబ్బులు వెనక రాలా, స్టిల్ ఆయన ఏం క్లెయిమ్ చేయట్లా. ఆయన వీళ్ళకి ఆ యూకే సిఓఎస్ స్పాన్సర్షిప్ కోసం ఏవైతే డబ్బులు ఇచ్చారో, కొంతమంది 15,000 పౌండ్లు, కొంతమంది 18,000 పౌండ్లు, కొంతమంది 22,000 పౌండ్లు, ఏవైతే 15 లక్షల నుంచి 20 లక్షలు ఏవైతే ఇచ్చుకున్నారో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వాళ్ళు అయ్యే క్లెయిమ్ చేస్తున్నారు. ఎవరైతే ఈ రాంగ్ ప్రాపగండా స్ప్రెడ్ చేస్తున్నారో మనిషికి 11 లక్షలు కట్టాలి, దానికోసం వీళ్ళంత కొంచెం ఫీ తీసుకున్నారు, ఇవన్నీ వీళ్ళ కోసం వీళ్ళు ఏదైతే రాంగ్ ప్రాపగండా స్ప్రెడ్ చేస్తున్నారో దీనికి బాధితులు రెడీగా ఉన్నారు. దే ఆర్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. వాళ్ళు మీడియాలో కూర్చుందామన్నా, వేరే యూట్యూబ్ ఛానల్లో కూర్చుందామన్నా, లేదంటే వాళ్ళ ఓన్ యూట్యూబ్ ఛానల్లో కూర్చుందామన్నా, ఎక్కడైనా లైవ్లో కూర్చుందాం, మేము బాధితులం వచ్చి మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ చూపిస్తాం, మేము యూకే వీసాకి గవర్నమెంట్కి ఎంత కట్టాం, దాని స్పాన్సర్షిప్ కోసం మీకు ఎంత కట్టామని. మీరు అక్కడ ఇది రాంగ్ అయితే రాంగ్ అని చెప్పి ఖండించండి. ఎవరిది రాంగ్ ప్రాపగండా, ఎవరిది రైట్, బాధితులు ఎవరు, నిర్దోషులు ఎవరు, ముద్దాయిలు ఎవరు, అమాయకులు ఎవరు, దోషులు ఎవరు మొత్తం తెలిపోతుంది అని చెప్పి వాళ్ళు ఒక ఛాలెంజ్ ఇసురుతున్నారు. రెడీగా ఉన్నారు వాళ్ళు రాంగ్ ప్రాపగండా రైట్ ప్రాపగండాను ప్రూవ్ చేయడానికి. మీరు రెడీగా ఉన్నారా? మీ ఛానల్లోనే కూర్చుందాం అంటున్నారు, మీ ఛానల్లో లైవ్కి వస్తూ ఉంటున్నారు, ప్రతి ప్రూఫ్ చూపిస్తూ ఉంటున్నారు. నేను అడిగా, ఏమండి మరి అది కూడా నష్టమే కదా, 5 లక్షలు కూడా నష్టమే కదా మీకు, అది కూడా పెట్టుకోవచ్చు కదా అంటే, అది మాకు మేము వేసుకున్న శిక్ష, ఎందుకంటే మీరు ఇట్లా చేసే మాకు మేము వేసుకున్న శిక్ష, ఈరోజు ఇప్పటివరకు మేము పడిన మానసిక శిక్ష కూడా మా శిక్షే, కనీసం ఈయన ఇప్పించండి. ఎందుకంటే వడ్డీలు కడుతున్నాం. చాలామంది పేదలు ఉన్నారు, అక్కడ బతకాలా, సంపాదించుకొని అక్కడే. ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే ఒక పిజ్జా 2 పూట్ల తినొచ్చారు, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. అక్కడ అలా తింటా కనీసం వాళ్ళకి ఆ అప్పు అనేది లేదు. వీళ్ళకి ఆ అప్పుకి ఇక్కడ వడ్డీ కట్టాలా, అసలు కట్టాలా, ఇలా నలిగిపోతున్నారా? సో రెడీగా ఉన్నారు ఓపెన్ ఛాలెంజ్కి, వచ్చి కూర్చుంది, ఎక్కడైనా కూర్చోడానికి రెడీగా ఉన్నారు, పబ్లిక్గా ప్రైవేట్గా ఏదైనా సరే. మరి ఇప్పుడు వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు అడగండి, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉండే కూర్చుందాం అని చెప్పి అడగండి. ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చూస్తున్నారో అడగండి. అడిగితే క్లియర్ అయిపోద్ది కదా, ఏంటి ఎవరు రైట్ ఎవరు రాంగ్ అది అని చెప్పి దాని ప్రకారం ముందుకెళ్ళచ్చు. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అది వీళ్ళు కోర్టుకి వెళ్ళిపోతున్నారు, లాయర్ వచ్చారు, సో లాయర్ గారితో మాట్లాడుతున్నారు అవన్నీ. సో నెక్స్ట్ అది జ్యుడిషియరీకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎంత కాదన్నా కోర్టు ఖర్చులను, లాయర్ ఫీజులను మళ్ళీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్కి 2-3 లక్షలు అవుతాయి. ఇక్కడ వడ్డీలు కట్టాలా, అక్కడ బతకాలా, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా 2-3 లక్షలు. కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత మనీ లాండరింగ్ కేసులు ఎన్ని పడిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు ఇది ఒక భారం. ఇప్పుడు వీళ్ళు లాయర్లు పెట్టుకోవాలి, వీళ్ళు ఇదంతా ఇంకా జరుగుతూనే ఉంటుంది. ఎవరికి లాభం దీనివల్ల? అక్కడి నుంచి ఒక 15-20 మంది పెట్టినా, 20 మంది పెట్టినా, 20 మంది ఒక 3 లక్షలు చెప్పేసుకున్నాం, వాళ్ళకు ఒక 60 లక్షలు, మీకు కొంచెం. దాని బదులు వాళ్ళు లాస్ట్ వీడియోలో కూడా కన్వే చేశారు, నాకు తెలిసి అది కన్వే అయ్యే మీరు ఈమెయిల్ చేసినట్టున్నారు. ఆ కన్వే చేసింది ఏంటి, ఒక స్టెప్ ఇవి మేము కేసు వెనక్కి తీసుకుంటాం, ఎందుకంటే వడ్డీలు కట్టలేకపోతున్నాం, పేదవాళ్ళు ఉన్నారు, సో సాల్వ్ చేసుకోండి, సెటిల్ చేసుకోండి అని చెప్పి రెడీగా ఉన్నారు. మీరు రెస్పాండ్ అయ్యి మెయిల్ చేసినప్పుడు కంపెనీకి పంపించారని కాకుండా మీకు తెలియదా కంపెనీకి పంపించారా మీకు పంపించారని? మీకు తెలుసు కదండి, మీ మనస్సాక్షికి తెలుసు కదా ఎవరికి పంపించారని. సాల్వ్ చేసుకుంటే వాళ్ళ కేసు వెనక్కి తీసుకుంటే అవుతుంది కదా.
ఇట్లాగే కనుక కోర్టుకి వెళ్ళి మనీ లాండరింగ్ ఇవన్నీ వీళ్ళు పెట్టిన తర్వాత ఈ రోజు కాబట్టి రేపు కాకపోతే వెళ్ళండి వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు ప్రూవ్ అవుతాయి. బాధితులు అలసిపోయి ఆగిపోతారేమో అనుకుంటున్నారు. 10 మంది ఆగిపోయినా ఇంకో 10 మంది ఉంటారు, నుంచుంటారు. వాళ్ళు నుంచుంటే ఏదో రోజు ప్రూవ్ అయినప్పుడు మీ పరిస్థితి ఏంటి? అక్కడ దారుణమైన పరిస్థితులే కదా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజు కాదు రేపు కాదు వెళ్ళండి. ఇక్కడ ఉండవు కదా చట్టాలు. ఇక్కడ పొలిటీషియన్స్తో చెప్పించుకుని అవి చెప్పించుకుని అవ్వవు కదా. ఎలా అవుతాయి? ఇక్కడ ఇంకొక అప్డేట్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ అన్ని చోట్ల కేసులు తీసుకోవట్లా. మీకు ఆల్రెడీ కేసు ఉందంటారు కదా, అక్కడికి వెళ్ళి అటాచ్ చేసుకోండి అంటున్నారు. అండ్ యాక్చువల్గా అయితే వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో మోహన్ రావు గారు, ఆయన్ని ఈ పాటికి పోలీసులు పిలిచి విచారించాలి, కానీ ఆయన రావట్లా. ఏంటంటే మోషన్ ఏదో చెప్తున్నారంట, ఒంట్లో బాగాలేదు ఏం చెప్తున్నారంట. యూకేలో అంత స్కోపు, అంత టైము, అంత లీనియన్స్ ఉండదు. అలా పిలిస్తే వెళ్ళాల్సిందే కదా. నెక్స్ట్ వీళ్ళు వెళ్ళి ఇమిగ్రేషన్ అధికారులు కూడా కలిశారు. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి హైయర్ అథారిటీస్కి రైజ్ చేస్తాం, ఇక్కడ కమిషనర్కి రైజ్ చేస్తాం, ఇండియన్ గవర్నమెంట్కి రాస్తాం, అక్కడి నుంచి యూకే గవర్నమెంట్కి వెళ్తుంది అని చెప్పి. ఇందులో ఎక్కడైనా సరే ఒక స్ట్రిక్ట్ ప్రాసెస్, ఒక సీరియస్ ప్రాసెస్ నడిచిందనుకోండి, అది మీకు ఎంత ప్రమాదం. ఎక్కడైనా సరే ఇక్కడ మీరు డైరెక్టర్స్గా వీళ్ళందరిగా మీ ఫాదరు మీ మదర్స్ని వాళ్ళని పెట్టారు. అది మీకు ఎలా అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రేపు అన్న రోజు ఇక్కడ డిగ్ చేసి ఎన్ని వెళ్తున్నప్పుడు అదేనా ఇబ్బందే కదా. ఎందుకు అంత ఇదిగా దీన్ని సాగదీసుకోవటం అన్నది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు కొన్ని విషయాలు చెప్తూ ఉంటే ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తుంది. కొన్ని ఆఫ్ రికార్డ్ చెప్తున్నారు, అవి అసలు చెప్పుకోలేని పరిస్థితులు. ఏంట్రా బాబు మనుషులు అలా ఉంటారని వాళ్ళ ఎంటైర్ స్టోరీలు వింటూ ఉంటే ఆ గుండె తరుక్కుపోతుంది. ఒక్కొక్కరి వినిపిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క గంట సేపు వింటే మీరు ఖచ్చితంగా మీరు అసలు ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతారు అంటే అంత ఎమోషన్ ఫీల్ అవుతారు. అలాంటి స్టోరీస్ ఉన్నాయి. భయపడుతున్నారు కొంతమంది, ఏమవుతుంది ఏంటా అని. ఎంత ఇదంటే మా కోసం కూడా భయపడుతున్నారు, మీకేమైనా ఇద్దేమో అండి ఏం చెప్పి. పరిస్థితులు అలా ఉన్నాయి. ఏదైనా ఇది వెళ్తుంది, ఆగదు. ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇంకో చోట, అక్కడ కాకపోతే పైన, ఎక్కడైనా చోట ఇది వెళ్తుంది. ఇచ్చోటి కర్మ ఇచ్చోటి అన్నట్టు ఏదైనా సరే ఇక్కడ తేల్చుకోవాల్సిందే. ఎవరు ఇందులో తప్పు చేస్తే నేను చేస్తే నేను, వాళ్ళు చేస్తే వాళ్ళు, వీళ్ళు చేస్తే వీళ్ళు, ఎక్కడైనా సరే ఇది ఒక ముందుకెళ్ళి ఏదోటి అనుభవించాల్సిందే. కోర్ట్స్ అయినా, లాయర్లైనా, జడ్జిలైనా, లేదంటే పోలీసులైనా కొంచెం లేట్ చేసినా దేవుడు మాత్రం ఊరుకోడుగా. దానికైనా భయపడాలిగా మనందరం, దానికైనా భయపడాలి కదా. ఆలోచించుకోండి. వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో లాస్ట్ టైం ఎట్టయితే తీసుకెళ్ళి చెప్పారో చెప్పండి, మంచిగా చెప్పండి. ఇక్కడే సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది, సెటిల్ చేసుకోమని చెప్పండి. అది ప్రైవేట్గానా ఏంటా అని చెప్పి ఎలా చేసుకున్నా అందరికీ అది మంచి సొల్యూషన్ అవుతుంది. ఇది నలుగుతూ ఉంటే ఇంకా మాట్లాడుకుంటూనే ఉంటాం, సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. లేదంటే మీరు ఏదైనా కోర్టుకి వెళ్ళి ఏదైనా తీసుకురావాలి, అది తెస్తారు. రేపు తెచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడిన పొజిషన్లో ఉన్నా జనాలకైతే మాత్రం అది పోదుగా. ఇంతకుముందు నేను ఇలాంటివి చూసా, అందుకని చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. 1 ఇయర్లోనే చాలా జరిగినాయి. అంత దేవుణ్ణి మాత్రం ఇచ్చేయకూడదు మనం. కోర్టులు మోసం చేసేయచ్చు, కొనేయచ్చు, లాయర్స్తో మనం చట్టాన్ని వచ్చేసేయచ్చు, కానీ దేవుణ్ణి ఏం చేయలేం. దానికైనా భయపడండి. వాళ్ళు ఇంకోటి చెప్తాను మీకు ఆడియన్స్కి, ఒక 50 మంది లిస్ట్ ఆయన దగ్గర విత్ ఫోన్ నెంబర్స్ రెడీగా ఉన్నాయి. 50 మందిది ఒక మాటే. సో దే ఆర్ రెడీ అన్నట్టు. సో ఎటైతే అటు కోర్టుకెళ్ళి తెలుసుకుందామని ఇక్కడ యూకేలో కూడా వాళ్ళ లాయర్ వచ్చారు. సో ఒక 20 మంది రెడీ ఉన్నారు. సో ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటున్నారు. కోర్టు ప్రొసీడింగ్స్ అన్నవి స్టార్ట్ అవుతాయి. సో లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటి అని చెప్పి. ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం ఇదే, దీనికోసం ఉన్నది. ఏదైనా జరిగితే మీకు నేను చెప్పే పొజిషన్ నుండి జ్యుడిషియరీ హెల్ప్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే జ్యుడిషియరీకి భయపడతా, ఇంక దేనికి భయపడను. కోర్ట్స్ని గౌరవిస్తా, భయం కూడా కాదు, గౌరవిస్తా అంతే. ఇది వచ్చినా మిగతాదంతా చూసుకున్నాం. చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.